హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను 2 గ్లాసుల సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఈ బిర్యానీ చేయడం కోసం బాస్మతి రైస్ గానీ, సోనా మసూరి రైస్ గానీ తీసుకోవచ్చు. రైస్‌లో వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గంటన్నర పాటు నానబెట్టుకోవాలండి. 3/4 కేజీ చికెన్ తీసుకొని నీసు వాసన రాకుండా పసుపు, నిమ్మరసంతో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీలో ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక మసాలా వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, ఏలకులు, సోంపు, బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, స్టార్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి నిమిషం పాటు. 1 కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ అంతా బ్రౌన్ కలర్‌గా ఫ్రై అయ్యేంత వరకు మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 కప్ టమాటా ముక్కలు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1 కప్ పుదీనా, హాఫ్ కప్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా ఫ్రై అయిపోయింది. ఒకసారి టమాటాలంతా కలుపుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. చికెన్, టమాటా, ఆనియన్ అంతా కలిసే విధంగా ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టి 7-8 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడికించాలండి. చూడండి, చికెన్‌లో నుంచి వాటర్ అంతా వచ్చింది. ఒకసారి కలుపుకొని 2 స్పూన్ల కారం, కొద్దిగా కలర్ అండి. ఇది ఆప్షనల్ అండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చికెన్‌కి కారం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడికించాలండి. చూడండి, చికెన్ అంతా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ మసాలాతో పాటు. మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలండి. పెరుగు, మసాలా అంతా బాగా ఉడికింది. ఇప్పుడు ఏ గ్లాస్‌లో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌లో 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు, కారం అంతా చెక్ చేసుకోండి. కొంచెం తక్కువైతే ఇక్కడే వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం శుభ్రం చేసుకున్న రైస్ కూడా ఇందులో వేసుకొని చికెన్, రైస్ అంతా కలిసేలాగా ఒక్కసారి అలా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ అంతా తగ్గిన తర్వాత ఒకసారి రైస్ అంతా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇలా మందమైన ప్యాన్ ఒకటి పెట్టుకొని హై ఫ్లేమ్‌లో వేడైన తర్వాత ఈ పాత్ర దీని మీద పెట్టుకోవాలండి. ఇందులో 1 స్పూన్ ఘీ,
సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆవిరి అంతా బయట పోకుండా దీని మీద వెయిట్ పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్‌లోనే 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. బిర్యానీ అయితే కుక్ అయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, రైస్ అంతా పొడి పొడిగా ఉంది. అంతే అండి. ఈ బిర్యానీని బ్యాచిలర్స్ గానీ, బిగినర్స్ గానీ చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.